నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి దసరా పండుగ రోజండి. రాధాకృష్ణ వారికి కొంచెంగా సగ్గుబియ్యం సేమియా చేద్దామని చెప్పి కొంచెం సగ్గుబియ్యం నానబెట్టాను. వంటగదిలో పనులవి చేసుకోవాలి కదా, బయట వాకిలి ఊడ్చి నీళ్ళు చల్లి వచ్చాను. కొంచెంగా ఆరుతూ ఉంటుంది కదా, వెంటనే వేసేస్తే ముగ్గు అది నీళ్ళల్లో కలిసిపోతుంది. కొంచెం నీళ్ళు అవి చల్లేసిన తర్వాత ఊడ్చేసి మంచిగా ఇంకా లోపలికి వచ్చాను. వంటగదిలో ఈ పనులన్నీ ఉన్నాయి కదా, కొంచెం అన్నా చేసుకుందామని చెప్పి వచ్చాను. ఇక దేవుడు పూజ అది ఈయన చేసేస్తున్నారు. పూజ అది అయిన తర్వాత కృష్ణయ్యకి నైవేద్యం పెట్టేసి గుడికి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాము. ఈ దసరా నవరాత్రులు చాలా అంటే చాలా బాగా చేస్తారండి. రామాలయంలో పూజలు 2 పూట్ల కూడా గుడికి పని అయితే వెళ్తున్నాను. ఒక్కొక్క రోజున పని అవ్వకపోతే పొద్దున పూటే వెళ్ళి వచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో చిన్న పాప ఉంది, అందుకని చెప్పి పనులు అవ్వటం లేదండి. మన పెద్దలు అంటూనే ఉంటారు కదా, పసిపిల్ల ఉన్న ఇంట్లో పాడి గేదెలు ఉన్న ఇంట్లో ఎన్ని పనులున్నా కూడా ఎంత పని చేసినా కూడా తీరదు అని. అలాగే నాకు కూడా కొంచెం ఈ వీడియోలు పెట్టకపోవటానికి కూడా అప్పుడప్పుడు పెడుతున్నాను కదా, ఇంట్లో పనులు ఎక్కువగా ఉండటం వలన వీడియోస్ తీసి ఇదంతా అప్లోడ్ చేయలేకపోతున్నానండి. కానీ వెంటనే చేయడానికి ట్రై చేస్తూనే ఉంటున్నాను. అక్కడికి షార్ట్ వీడియోస్ కొన్ని పెడుతూనే ఉన్నానండి. రోజు మార్చి రోజు వీలైతే రోజు కంటిన్యూగా ఎక్కడైతే వీడియో అయితే ఆపట్లేదు, కనీసం 4 రోజులకు ఒకసారైనా పెట్టాలని చెప్పి షార్ట్ వీడియోస్ చేస్తూనే ఉంటున్నాను. మీరందరూ కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి మరీ అడుగుతున్నాను. వీడియోస్ చేస్తున్నాను కానీ, అంటే వీడియోస్ తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయలేకపోతున్నాను. వాయిస్ ఓవర్ అది ఇవ్వటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పి కొంచెంగా నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను. అంతేనండి కారణం, అంతకు మించి ఇంకేమీ లేదు. రెగ్యులర్గా పెట్టడానికే ట్రై చేస్తాను. ఇక ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వేశానండి. అక్కడికి ఈయన డ్యూటీకి వెళ్ళే వరకు కూడా ఎంతో కొంత హెల్ప్ నాకు చేస్తూనే ఉంటారు. ఎంత పని చేసినా కూడా నేను ఒక్కదాన్నే చేసుకోలేనని చెప్పి ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటారండి. నాకు ఒక్కదాన్నే పని చేసుకుంటున్నాను ఇంట్లో అనే ఫీలింగ్ కూడా ఉండదు. అంటే ఈ చిన్న పాప ఉన్నంత వరకైనా బయట అమ్మాయిని పెట్టుకోవచ్చు, కానీ అది నాకు ఇష్టం లేకనే ఇక పెట్టుకోదలుచుకోలేదండి. ఎందుకంటే నేను బయటికి వెళ్ళేమి ఉద్యోగం చేసేదాన్నేమి కాదు కదా, ఇంట్లో చేసుకునే పనులే కదా, నిదానంగా ఒక్కొక్క పని చేసుకుంటూ ఉండొచ్చు. అదిగాక నా పని నేను చేసుకుంటేనే నాకు నచ్చుతుందండి. ఇక ఎంతో తప్పదు, ముఖ్యమైన రోజులు ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు మాత్రం అప్పుడు తప్పనిసరిగా మనిషిని పెట్టుకోవాల్సిందేనండి. ఎందుకంటే అన్ని పనులు కూడా ఒక్కళ్ళమే ఎవరూ చేయలేం కదా. ఎక్కువగా పనులు ఉన్నప్పుడు ఆ టైంలో అయితే మనిషిని పెట్టుకుంటాను. ఇక ఇప్పుడైతే వద్దనుకునే నిదానంగా ఇంట్లో పనులు నేనే చేసుకుంటానండి. అన్ని పనులు కూడా మనకి ఆరోగ్యంగా కూడా ఉంటుంది కదా, మన పనులు మనం చేసుకుంటే ఓపిక ఉన్నంత వరకు చేసుకుందాము. ఓపిక లేనప్పుడు అప్పుడే చూసుకోవచ్చులే, ఇప్పటి నుంచే ఎందుకు అని చెప్పి నేను అంతగా ఇష్టపడను అనమాట వేరే వాళ్ళతో పనులు చేయించుకోవడానికి. అంటే నేను చేసుకోగలుగుతాను కదా, అందుకని చెప్పి. చేసుకోలేనప్పుడు అంటే తప్పదు, పెట్టుకోవాల్సిందే కదా ఎవరమైనా. అందుకని చెప్పి ఓపిక ఉంది కదా, చేసుకుందాం నిదానంగా అని చెప్పి ఇక నేను పెట్టుకోదలుచుకోలేదు. ఇదిగోండి సగ్గుబియ్యం నానబెట్టాను కదా, కొంచెం సేమియా కాద్దామని చెప్పి ఇంకా వెలిగిస్తున్నాను అనమాట. నాన్నయ్యి చక్కగా ఇంకా ఇవన్నీ పొయ్యి మీద సిమ్లో పెట్టేసేసి ఉడుకుతూ ఉంటాయి. ఇంకా అటు పక్కనేమో రసం చేస్తున్నాను, వాము రసం చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇంకా ఇంతలో బయట ఇందాక నీళ్ళు చల్లానని చెప్పాను కదా, వాకిలి ఊడ్చి ఇక ముగ్గు వేసేసాను అనమాట. ముగ్గు వేసి పసుపు కుంకాలు కలర్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇలా లైట్గా వేశాను. ఈయన ఇంకా స్కూటీ అటు పక్కకు పెడుతున్నారు, ఇంటి ముందుగా ఉంది కదా, ముగ్గు వేశాను అని చెప్పి అక్కడికి ఆ పక్కనే ఉంటే తప్పించే వేశాను ముగ్గు. ఇక ఎందుకులే, ఇంకా అవసరం లేదులే, పెట్టద్దులే, అయిపోయింది కదా ముగ్గు వేయటం అంటే, ఏమైందిలే అని చెప్పి ఇక పక్కకు పెడుతున్నారు. కానీ ఈరోజు చాలా మబ్బుగా మంగారుగా ఉందండి. మా ఇంటి దగ్గర వాతావరణం అయితే ఇలా ఉంది. ఇదిగోండి మబ్బులు పట్టేసే ఉంది. టైం వచ్చి
మార్నింగు 7:30 అట్లా అవుతుంది. అయినా చూడండి ఇలాగా మబ్బులు మబ్బులు పట్టేసి ఇట్లా వర్షం పడేటట్టే ఉంది. అందుకని చెప్పి కొంచెంగా మీకు కూడా చూపించుదామని చెప్పి చిన్నగా వీడియో తీశానన్నమాట బయట. ఇక ఈయన ఇంతలో మందార పూలు అవి మిగిలిపోయి ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొచ్చి దేవుడికి పూజ చేద్దాము. మునగాకు కూడా కోసి నీళ్ళల్లో వేయమంటారండి, మునగాకు వాటర్ తాగుతాం కదా. ఇక వంటగదిలోకి వచ్చేసాను. ఇదిగోండి సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి. నేను ముగ్గు వేసి వచ్చేసేలోపు ఇక ఇడ్లీకి వేద్దామని చెప్పి ఇడ్లీ పాత్రలో నీళ్ళు పట్టేసి పొయ్యి మీద పెట్టాను. నేను చక్కగా రాత్రిపూటే ఈ ఇడ్లీ పిండి నానిపోతుంది కదా, మంచిగా రవ్వ అది కలిపి పెట్టేసుకుంటే అని చెప్పి ఇంకా సాయంత్రం పూటే రుబ్బి పెట్టేసుకుంటున్నానండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టట్లేదు, పొద్దున పూట పెడుతున్నాను అనమాట ఫ్రిడ్జ్లో. చాలా బాగుంటున్నాయండి. స్టీల్ గిన్నెల్లో ఇడ్లీ రేకులు రావేమో అనుకునేదాన్ని. చక్కగా చిన్నగా చిన్న 5 ఇడ్లీలు ఇచ్చాడు ప్లేట్కి వచ్చి. అందుకని చెప్పి చక్కగా చిన్నగాను గుంట పునుగుల్లాగా భలే వస్తున్నాయిలేండి. తక్కువ పిండి వేసుకుంటే పైకి ఎక్కువగా ఉబ్బుతుంది ఇడ్లీ కూడా. చాలా బాగుంటుంది అనమాట, పొంగుతుంది ఇడ్లీ, చాలా రుచిగా ఉంటుంది. 4 తింటే కడుపు నిండిపోయినట్టుగా చాలా బాగుంటున్నాయండి ఇడ్లీలు మాత్రం. ఇంకా మొన్నటి వరకు సిల్వర్ ప్లేట్లోనే వేసేదాన్ని, ఇక అది మార్చేసానని చెప్పాను కదా. ఈ ఇడ్లీ పాత్రలో తీసుకుని 3 రేకులేనండి వాయికి వచ్చి 15 ఇడ్లీలే వస్తాయి. సరిపోతుంది, మేము ఉండే 3 మనుషులకి చక్కగా సరిపోతుంది 3 రేకులు అని చెప్పి. ఇంకా పైన చుట్టాలు ఎవరైనా వచ్చినా కూడా ఇంకొకసారి వేసుకోవాల్సిందే, ఇంకో రేక పెట్టి రెండో వాయి కింద. చాలా నీట్గా చాలా బాగుంటున్నాయండి ఇడ్లీలు కూడా. ఇంకా చట్నీకి కూడా పప్పులు వేపేసాను కదా ఇందాక, ఇంకా అవి కూడా మిక్సీ జార్లో పట్టుకోవచ్చులే అని చెప్పి. కరోనా రాకముందల ఈయన అయ్యప్ప స్వామి మాల వేసేవారండి, ప్రతి సంవత్సరం వేసేవారు. ఆ టైంలోనే మాకు అంతకు ముందల నుండి ఇక పొద్దున్నే స్నానం చేసేయడం, లేవటమే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ఏ పనైనా చేయటానికి అలా అలవాటైపోయిందండి. ఇంకా కరోనా వచ్చి వెళ్ళిపోయిన దగ్గర నుండి కూడా ఇక అయ్యప్ప మాల వేయటం లేదు. ఆ టైంలో మాకు అలవాటైపోయింది స్నానాలు చేసి కానీ, వంట పనులు చేయటం కానీ, ఏ పని చేసినా కూడా స్నానం చేయిందే. అసలు పడుకుని నిద్ర లేచిన వెంటనే స్నానం చేయాల్సిందే. అట్లా అలవాటైపోయిన అలవాటు ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఇంకా అదే కంటిన్యూ అవుతుందన్నమాట. అందుకని చెప్పి ఇక లేవటంతోనే ఇక ఈ వంట పనులు అవి ఉంటాయి కదా, అసలు చాలా మంచిదండి అట్లా కూడా. మనం స్నానం చేసి చేసుకుంటే ఈ ఇంటి పనులు చాలా మంచిదని కూడా అంటున్నారు కదా. ఇక అదే మాకు కూడా అలవాటైపోయింది. ఇంకా సగ్గుబియ్యం జావది కాస్తున్నాను, కొంచెం పాలు పోద్దామని చెప్పి. పాలు మాకు మా ఊర్లోనే తీసుకొస్తారండి, నాటు గేదె పాలు పోస్తారు మంచిగా, చిక్కని పాలు. ఇక ప్యాకెట్ పాలు అవి కొనటం అనేది చాలా తక్కువ. మంచి పాలు పోస్తారు, మంచిగా మీగడ కట్టుతుంది, వెన్నపూస వస్తుంది, చాలా బాగుంటాయి పాలు కూడా రుచిగా ఉంటాయి. వాళ్ళకి ఒక 20 గేదెల వరకు ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఏమంటారు తరుపు గేదె పాలే పోస్తారు. ఈనిని వెంటనే పోస్తే కొంచెం లేగడ పాలు అలా ఉంటాయి కదా, పెరుగు వాసన రావటం, పాలు వాసన రావటం అలాంటిదేమీ లేకుండా తరుపు గేదె పాలే పోస్తారు. చాలా రుచిగా కూడా ఉంటాయండి పాలు. 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వెళ్ళి తెస్తూ ఉంటారు. ఒకసారి కాసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, చల్లారిన తర్వాత పెట్టేస్తాను. పాలు చల్లారాక ఇక పెట్టిన తర్వాత ఒక రోజులో మందంగా, చాలా అంటే చాలా మందంగా మీగడ కట్టిద్ది కదా, మనందరికీ తెలిసిందే కదా, ఫ్రిడ్జ్లో అందరికీ ఉన్నాయి, అందరూ అదే చేసేది. నేను ఎలా చేస్తాను అనేది నేను చెప్తున్నాను. ఇక మీగడ, కానీ ఆ మీగడ ఉండాలి, పాలన్నీ నిండుకునే వరకు కూడా మనం వాడుకునే వరకు ఆ మీగడ ఉంటేనే పాలు విరగకుండా ఉంటాయండి. లేదా మీగడ విడిగా తీసేసామంటే పాలు 3 రోజులు కూడా రావు, ఇరిగిపోతాయి మనం వేడి చేస్తుంటే. మీగడ అంటూ కంపల్సరీగా ఉండాల్సిందే. ఇక మీతో మాట్లాడుతూనే ఉన్నాను. నేను ఒక పక్కన ఇవన్నీ సేమియా కాపుదామని ఈ సేమియా అది వేపేశాను, జీడిపప్పు వేపాను, ఇంకా బెల్లం అంతా వేసేసేస్తున్నాను అనమాట. యాలకుల పొడిని కూడా కొట్టి అదిగోండి వేసాను. ఇక చిన్న బెల్లం ముక్క ఉంది, అదే వేసాను. కొంచెంగా తురమలేదనమాట, నా వీలుని పనిని బట్టి అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి తురిమేసి వేస్తాను, ఒక్కొక్కసారి ఇట్లా కూడా వేస్తాను, వేడికైనా కొంచెం కరిగిపోతుంది కదా.
తక్కువే వేస్తానులేండి స్వీటు, ఎందుకంటే ఎక్కువగా తినరు. ఇక ఈ ఇడ్లీ చట్నీ కూడా గ్రైండ్ చేసేసాను, తాలింపు కూడా వేసాను ఈరోజు. చాలా బాగా రుచిగా ఉందండి పాయసం అయితే. సేమియా పాయసం అదిగోండి, బెల్లం కరుగుతుంది చూసారా చిన్న చిన్నగా. చాలా లావుగానే ఉంది నేను వేసినప్పుడు, కొంచెం సగం కరిగిపోయింది, అలాగే కరిగిపోతుందిలే అని చెప్పి ఇదిగోండి చూసారా అలా వేసుకోవచ్చండి. ఎక్కువగా పని ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఆ బెల్లం కట్ చేయలేము అనుకున్నప్పుడు నేను అట్లా వేసేస్తాను. ఒక్కొక్కసారి ముందుగా తురిమి పెట్టుకున్నట్లు వేస్తాను. నా పనిని వీలుని బట్టి అలా చేసుకుంటాను అనమాట. మంచిగా ఉడికిపోయినాయి. ఈ సేమియా సగ్గుబియ్యం ఇవన్నీ వేసిన తర్వాత జీడిపప్పు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడకనిస్తే పంటి కింద పడి జీడిపప్పు కూడా మంచిగా మనకి నములుతుంటే బాగుంటుందన్నమాట. ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఈ చట్నీ కూడా తాలింపు వేసాను కదా, ఇంకా పక్కన పెట్టేశాను. ఇక ఈయన పూజ కూడా చేసేసారు, దీపారాధన. కన్నయ్యకు కూడా రాధాకృష్ణుల వారికి సేమియా చేసి పెట్టేశాను. ఈరోజు కొబ్బరికాయ కూడా కొట్టారు. ఇదిగోండి తులసి పత్రం లేనిదే ఆయన స్వీకరించడండి. అందుకని చెప్పి నైవేద్యం ఏది పెట్టినా కూడా నేను ఆ నైవేద్యాల్లో తులసి దళం అనేది కంపల్సరీ వేస్తాను. ఇదిగోండి లక్ష్మీదేవి అమ్మవారు చక్కగా తిష్ట వేసుకుని కూర్చుంది, మహాతల్లి, బంగారు తల్లి. చూసారా, ఈ మాత్రం సింపుల్గా పూజ ఎలా చేసుకున్నాము. ఇంకా గుడికి వచ్చేసానండి. వంటది గుడి నుండి వెళ్ళిన తర్వాత చేసుకుందాంలే అని చెప్పి టిఫిన్ అది చేసిన తర్వాత ఇదిగోండి సీతారామాలయంకి వచ్చేసాము. ఇటు చూస్తే ఈ తల్లేమో సరస్వతి అమ్మవారు, ఇదిగోండి లక్ష్మణస్వామి, సీతారాములు, కిందేమో ఉత్సవ విగ్రహాలు అనమాట పూజ చేస్తున్నారు. ఈమెమో రేవతి గారు, పంతులు గారు సతీమణి. నైవేద్యాలు అవి శుభ్రతతో చేసి మంచిగా మడి కట్టుకుని చేసి ఆ స్వామివారికి సమర్పిస్తున్నారు. పూజారి గారు నివేదన చేస్తారనమాట. అన్నీ టైంకి రెడీ చేసి పెట్టేస్తారు ఆవిడ. ఎంత ఓపికగా చేస్తారోనండి. ఇక భక్తులు కూడా వచ్చి ఇక్కడ దీపారాధనలు అవి చేసుకుంటున్నారు. ఇంకా నేను కూడా దీపం వెలిగించాను. చాలా బాగుంటుందండి, మనసుకి ఎంతో హాయిగా ఉంటుందండి అసలు. ఇంకా వీలుంటే సాయంత్రం సెమీ పూజకి కూడా రమ్మంటున్నారు. వెళ్తే చిన్న వీడియో తీద్దాంలే అనుకున్నాను, వెళ్ళాను కానండి గుర్తులేదు. వీడియో తీద్దామని చెప్పి ఫోన్ తీసుకెళ్ళలేదు, గుర్తులేదు ఇంకా, అందుకని చెప్పి ఇక వీడియో మీకు షేర్ చేయలేకపోతున్నాను. ఇదిగోండి చాలామంది భక్తులు వస్తారండి గుళ్ళో. చాలా చాలా బాగుంటుందండి. మా పంతులు గారు కూడా చాలా బాగా పూజ చేస్తారు. మనం తీసుకెళ్ళిన ప్రతి పువ్వులు, ఏ పువ్వులను తీసుకెళ్ళినామండి అసలు పక్కన పెడదాము దేవుడికి పూజ అయిపోయిందని అనరు. మళ్ళీ రాముల వారి పాదాల వద్దన పెడతారనమాట. చూడండి సీతారాముల వారు ఎంత చక్కగా మనకి దర్శనం ఇస్తున్నారో మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి. మనందరిపైన శ్రీ సీతారాముల వారి కృపా, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసానండి. వచ్చిన తర్వాత రైస్ పెట్టాను. చూడండి విజిల్ కూడా వచ్చేస్తుంది కదా. ఇంకా కూర అది ఏం చేద్దాము, పొద్దున చారు మరిగించాను కదా, అవి కూడా తాలింపది వేసేసాను. ఇక పప్పు టమాటా కూర వండానండి. తీసి ఒక గిన్నెలో కూడా తాలింపు వేసేసి కొంచెంగానే, ఎందుకంటే 2 పూట్ల వండాల్సి వస్తుంది కర్రీసు, అందుకని చెప్పి కొంచెంగానే వండుతున్నాను. ఇదిగోండి పెరుగు, తోడుపెట్టిన పెరుగు ముందుగా తీసేసి బయట పెట్టాను, కొంచెం చల్లదనం అది పోవాలని చెప్పి. ఇంకా పప్పు టమాటా కూర కూడా వండి తాలింపు వేసేసి వేరే గిన్నెలోకి తీసి పెట్టేసేసాను. కొద్దిగానే వండుతున్నాలేండి, 2 పూట్ల వండాల్సి వస్తుందని ఒక పూట వరకే కొంచెం కూర వండుతున్నాను. ఆ గిన్నెలోనేమో పాలు అవి తోడు పెట్టేయాలని చెప్పి ఇంకా పక్కన పెట్టాను. చల్లారిన తర్వాత తోడేయాలని. ఇది చట్నీ కొంచెంగా ఉసిరికాయలు తీసుకొస్తే చట్నీ చేశానండి, నిల్వ చట్నీలాగా చాలా బాగుందండి. అది కొంచెంగా ఈరోజు బయటికి వెళ్ళాలి, క్యారేజీ కట్టేసేయంటే కొంచెం చట్నీ తీసి బాక్స్లో పెట్టాను ఆయనకి. ఇంకా ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. ఇది షార్ట్ వీడియో కూడా చేశానండి, ఎవరైనా చూడని వాళ్ళు షార్ట్ వీడియో పెట్టాను. చాలా బాగుందండి చట్నీ. ఇక భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఇది మధ్యాహ్నం సాయంత్రం 4 అయిందండి.
ఇక ఆ టైంలో గిన్నెలు అవి ఉన్నాయి, గుడికి సెమి పూజ ఉందండి, గుడికి వెళ్దాం కదా అని చెప్పి వెళ్దామని ఇక పనులు చేసుకుంటున్నాను. హడావిడిగా వెళ్ళాను కానీ ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోయానండి. అందుకని చెప్పి మీకు వీడియో తీసి షేర్ చేయలేకపోయాను. ఎవరినైనా అడిగాను, ఎవరైనా తీస్తే నాకు ఫోన్కి పెట్టండి, యూట్యూబ్లో పెడతానని చెప్పి. సరే ఆంటీ అన్నారు. మర్చిపోయినట్లున్నారండి. ఇక నేను కూడా ఫోన్ చేయటం నాకు వీలు పడలేదు. ఇంకా మంచిగా అన్ని గిన్నెలన్నీ కడిగేసేసి ఇక్కడ కూడా శుభ్రం చేసేసి నీళ్ళతో కడిగేసేసాను. ఎప్పటికప్పుడు ఇలా శుభ్రం చేసుకుంటేనే నీట్గా ఉంటుందండి, లేదంటే ఈగలు అట్లా వచ్చేస్తాయి. అసలు నేను చాలా నీట్గానే గిన్నెలు ఉంటే మాత్రం ఇక్కడ ఉంచనండి. వెంటనే పని అయిపోయిన తర్వాత మంచిగా నీట్గా కడిగి వాష్ చేసేసుకుంటాను. మనకే శుభ్రంగా ఉంటుంది కదా. ఇదిగోండి ఇంకా ఎంత నీట్గా ఉంది. ఇంకా కడిగిన గిన్నెలు కూడా లోపల పెట్టేసేసాను. ఇంకా స్నానం చేసి గుడికి వెళ్దామని చెప్పి ఇంకా గుడికైతే వెళ్ళానండి. ఇక వచ్చేది మళ్ళీ కార్తీక మాసమే కదా. ఇంక రోజు కుదిరితే వీలుంటే వెళ్తానండి, లేదంటే తెల్లవారుజామునే ఇంట్లో దీపారాధన చేసేసుకుంటాను. వీలు పడకపోతే వెళ్ళలేను. వెళ్తే మాత్రం తప్పనిసరిగా వీడియో తీస్తానండి, మీకు వీడియో చేసి పెడతాను. సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.